మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నీతో ఎవరైతే శత్రుత్వంతో ఉన్నారో వారందరినీ మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలే కానీ మనము కూడా వారి వలె హింసించేటువంటి వారంగా శత్రుత్వం కలిగి మనం ఉండకూడదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే మనల్ని ప్రేమించినాడో అలాగున మనము కూడా మనల్ని హింసించే వారి కొరకు, మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో దేవుని పిల్లలు అనబడతాం. కనుక ఇక నుంచైనా నువ్వు ఎవరితో అయితే శత్రుత్వం కలిగి ఉన్నావో వారిని మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారందరి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని మీరు ప్రేమించమని మీ లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని మీ లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తున్నాయి. గనక ఇక నుంచి మేమందరము తండ్రి అలాగున శత్రువులను ప్రేమించేటువంటి వారంగా, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా మేము ఉండలాగున జ్ఞాపకం చేసుకోమని ఈ దినాన ప్రయాణాలు పనులు చేస్తున్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థిస్తుండగా మీరే ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.